నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొంది సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండిపు బస్వానందం గారు ఈరోజు మనతో లైవ్ లో ఉన్నారు. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు. నమస్తే డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్ గారు, ముందుగా చెప్పండి, మిగతా క్లినిక్స్తో పోల్చుకుంటే మీ క్లినిక్ ఉన్న ప్రత్యేకత ఏంటి, అలాగే ఇవాళ ఏ కేసెస్ చూపిస్తున్నారు? హోమియోపతి క్లినిక్స్ అంటే కొంతమందికి ప్రజల్లో మంచి చైతన్యం, ఈజీగా ఫాస్ట్ రిజల్ట్ చూపించేటట్టు కనిపిస్తలేదు. కాబట్టి ప్రజలకు ఎక్కువ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్లో ఫాస్ట్ రిజల్ట్ చూపిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒరిజినల్ జర్మనీ మెడిసిన్ యూజ్ చేస్తాం కాబట్టి డయాగ్నోస్ కరెక్ట్ ఉండాలి, కరెక్ట్ డ్రగ్ ఇండికేట్ అయితే ఫాస్ట్ రిజల్ట్. కాబట్టి అలోపతి కార్పొరేట్ హాస్పిటల్లో ఫెయిల్ అయిన కేసులను అలోపతి డాక్టర్లు ఈ వ్యాధి తగ్గదు అన్న కేసులకే హోమియోపతిలో సక్సెస్ చూపిస్తున్నామంటే మరి అలోపతి కంటే కూడా ర్యాపిడ్ యాక్షన్ హోమియోపతి ఉన్నట్టే కదా. అది ప్రజలందరికీ చూపిస్తున్నాం. ప్రజల గతంలో హోమియోపతి గోళీలు తీపి గుళికలు మెల్లగా పనిచేస్తే అలా మందు పవరే ఉండదు, ఏదే నమ్మకంతో వాడితే తక్కువ అవుతుంది, ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఉండే. కానీ హోమియోపతి అనేది ఒక పవర్ కనిపించేది కంటికి. మాస్ లాగా ఇంగ్లీష్ మందులు కనిపిస్తాయి చూడు, గొట్టం గోళీలు, ఇంత పెద్ద గోళీలు కనిపిస్తాయి. అది మాస్ కనిపించినట్టు ఇవి కనిపించాయి. దీంట్లో శక్తి ఉంటుంది, నాలుక మీద వడంగానే దాని పవర్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మన శరీరం ఉంది, ఇంత పెద్ద శరీరాన్ని ఆయనమన్ గారు 3 భాగాలు విభజించిండు. మన కంటికి కనిపించే భాగాలు ఏంటి? బాడీ, మైండ్, వైటల్ ఫోర్స్ అని 3 భాగాలు పెట్టిండు. బాడీ కనిపిస్తుంది, మైండ్ కనిపిస్తుంది, కానీ ఈ బాడీని నడిపించే శక్తి కనిపిస్తుందా? ఇంతవరకు సైన్స్ ఎంతో డెవలప్ అయింది. ఈ శరీరంలో అన్ని అవయవాలను, అన్ని ఫంక్షన్స్ నడిపించే శక్తి ఇంతవరకు ఏ సైంటిస్ట్ కూడా గుర్తుపట్టలే, ఎక్కడుందని చెప్పలే, ఎలా ఉంటుందని చెప్పలే, ఎలా పనిచేస్తుందని చెప్పలే. మరి అలాంటి శక్తి ఇది మన బాడీని నడిపిస్తుంది. ఇది లేకపోతే డెడ్ బాడీ. అది ఉన్నది కాబట్టి అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి. కాబట్టి అలాంటి శక్తివంతమైనదే పవర్ హోమియోపతి పిల్స్. నాలుక మీద పవర్ కలపడం వల్లనే అది మన బాడీలో ఏ ఇమ్యూనిటీ పవర్ అంటేనే వైటల్ ఫోర్స్. బాడీలో ఏ వ్యాధి వచ్చినా ప్రొటెక్ట్ చేసుకొని రక్షించే గుణం దానికి ఉన్నది. ఎప్పుడైతే ఆ వైటల్ ఫోర్స్, ఆ యొక్క ఆత్మశక్తి వీక్ అవుతుందో అప్పుడు వ్యాధులు వస్తాయి అని డాక్టర్ హైనమన్ గారు చెప్పిండు వైటల్ ఫోర్స్ సిద్ధాంతంలో. కాబట్టి ఈ వైటల్ ఫోర్స్ సిద్ధాంతం ప్రజలకు సరిగ్గా అవగాహన అయ్యేటట్టు, ప్రజలకు ఈ విషయాలు తెలిసినట్టయితే ప్రజలకు ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది హోమియోపతి మీద. అరే హోమియోపతి అంటే ఇంత శక్తివంతమా అనేది. దాని సిద్ధాంతాలు తెలివై, దాని ప్రిన్సిపల్స్ తెలివై హోమియోపతి వాడురు అంటే ఎట్లా వాడతారు? ప్రజలకు తెలియజేయాలి ఫస్ట్ అసలు ఇది ఏంది పవర్, తీపి గుళికలలో ఎంత శక్తి ఉన్నదనేది తెలిస్తే ప్రజలకు అర్థమవుతుంది, వాడతారు. కాబట్టి అట్లనే విత్తనాలలో కూడా మనం విత్తనాలు ఉంటాయి కదా, విత్తనాల్లో ఒక ప్రాణశక్తి ఉంటుంది. అది కంటికి కనిపించదు, విత్తనం లాగానే కనిపిస్తుంది, కానీ అది భూమి మీద, నేల మీద, భూమిలో పడ్డప్పుడు అది మొలకెత్తుతుంది, ఆ ప్రాణశక్తి యొక్క శక్తి. అట్లాగే మనకు ఈ పిల్స్లో మనం కలిపే మందు వల్ల అందులో ఒక నిగూఢమైనటువంటి పవర్, దానికి కోటింగ్ తయారవుతుంది పిల్స్కు. ఎప్పుడైతే నాలుక మీద, టంగు మీద పడుతుందో దాని యొక్క పవర్ రిలీజ్ అవుతుంది. ఈ నాలుకకు సప్లై చేసే నర్వ్ సిస్టమ్ నుంచి, బ్రెయిన్ నుంచి ఆ యొక్క మెడిసిన్ యాక్షన్ జరుగుతుంది హోమియోపతిలో. ఇంగ్లీష్ మందులు ఎట్లా జరుగుతుంది? ఆయుర్వేదం కానీ అలోపతి మందులు ఏమిటి? మింగాలే, ట్యాబ్లెట్స్ ఇంత మాస్ మందులు మింగినాక నీళ్లు తాగి అది లోపల స్టమక్లో పడి కరిగి బ్లడ్లో కలిసి పనిచేసే వరకు టైం పడుతుంది. కాబట్టి అది స్లో. హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ అన్నాడు హైనమన్ గారు. ఆ ర్యాపిడ్ ఏందో నేను సక్సెస్ఫుల్ ప్రజలకు చూపిస్తున్నా. ఒక కేసు మొన్న విశాఖపట్నం పోయినా కదా, విశాఖపట్నంలో ఒక ఆయనకు మూత్రం నాళం మొత్తం మూసుకుపోయింది. దాన్ని స్ట్రిక్చర్ యురిత్రా అంటారు, మెడికల్ టర్మినాలజీ స్ట్రిక్చర్ యురిత్రా. ఈ మూత్రనాళం అంతా కూడా కొవ్వు నిండిపోయి మూత్రం రాదు, ఇక బయటకు డ్రాప్ రావడము ఆగిపోతుంది. తర్వాత ఇప్పుడు కొన్ని రోజుల నుంచి మూత్రం మొత్తం బంద్ అయిపోయింది. డాక్టర్ల దగ్గరికి పోతే దానికి కెథెటరైజేషన్ చేస్తారు, అంటే పైప్ వేసి మూత్రం తీసేస్తారు, దానికి కెథెటరైజేషన్ అంటారు. ఆ కెథెటర్ కూడా పోతలేదు లోపలికి, పైప్ పోతలేదు. అలాంటి టైంలో ఆ స్పెషలిస్టు, కిడ్నీ స్పెషలిస్టు, యూరాలజిస్ట్ అన్నాడంట, ఇక నీకు ఇది తగ్గదు, ఇది పైప్ కూడా పోతే నేనేం చేయలేనని చెప్పానంట. అట్లాంటి యూరాలజిస్టే ఏం చేయలేమన్నటువంటి కేసును
హోమియోపతి వైద్యం ద్వారా 24 అవర్స్లో మార్పు, వారంలో అద్భుతం సార్ అన్నాడు. అది ఎంతవరకు నిజమని మనం మందు మన వెన్న నెయ్యి ఎట్లా కరిగిపోతుంది, వెన్న కానీ నెయ్యి కానీ ఏమవుతుంది, ఈటు తగులంగానే కరిగిపోతుంది కదా. అట్లాగే లోపల మూత్రనాళంలో పెరిగిన కొవ్వు మన మందు పవర్కు వెన్నెలాగా నెయ్యిలాగా కరిగిపోయి ముద్దలాగా ఉన్నది, కరిగిపోయి మూత్రం సాఫ్ అయిపోయింది. అది ఎంతవరకు నిజం అనేది మీరు ఆ పేషెంట్ చెప్తారు, వినండి. ఆ తర్వాత కూడా మిగతా వీడియోలు కూడా బ్యాక్ టు బ్యాక్ బాగా కేసు, ఇవాళ కూడా చాలా కేసులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ న్యూరలాజికల్ కేసులు చాలా వస్తున్నాయి, బ్రెయిన్ను సంబంధించినవి. బ్రెయిన్లో రక్తం గడ్డగట్టుకపోయి బ్లడ్ క్లాట్ అయితే ఎట్లా కరుగుతున్నది ఇవాళ చెప్తే మీకు ఆయన చెప్తాను. మూత్రంలో గడ్డగట్టకపోతేనే కరిగిపోయింది. మరి బ్రెయిన్లో కూడా గడ్డగట్టిపోతే బ్లడ్ క్లాట్ అయితే కరిగిపోయే మందులు ఉన్నాయంటే మీకు అర్థం కాలే. ఇప్పుడు ఆయనకు బయటకు కనిపించే ప్రాబ్లం కాబట్టి ఆయన చెప్తాడు, వినండి. బ్రెయిన్లో కూడా రక్తం క్లాట్ అయితే రక్తం క్లాట్ కరిగిపోయే మందులు హోమియోపతిలో ఉన్నాయి. దానివల్ల మనకు అవయవాలు ఫంక్షన్ కోల్పోతాం. దానికి అలాంటి మందులు ఇస్తే మళ్ళీ యథావిధిగా ఫంక్షన్స్ వస్తున్నాయి. కాళ్ళు చేతులు పడిపోయినాయి, మంచిగా అయిపోతున్నాయి, నోరు పడిపోతే నోరు వస్తుంది. ఇలాంటి అద్భుతమైన వైద్యం హోమియోపతిలో ఉన్నది. ప్రజలకు మనం చెప్పుకోవాలి, మనమే తినాలి, అనుభవించాలి రిజల్ట్. ఆ రిజల్ట్ అనుభవించింది ప్రజలకు చెప్పుకోవాలి. ప్రచారం చేసుకుంటేనే మన వైద్యం పట్ల ప్రజలకు అవగాహన కలుస్తుంది. కాబట్టి ప్రజలారా ఈరోజు కూడా సక్సెస్ కేసులు బ్యాక్ టు బ్యాక్ చూడండి, తర్వాత మేము విషయాలు మాట్లాడతాం. కోటిలింగం ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ విశాఖపట్నం. మధురవాడకి వచ్చారు విశాఖకు. ఏం బాధతో వచ్చారు? స్ట్రక్చర్ యూరిత్రాతో ఏం బాధ ఉండే నీకు? యూరిన్ ఆగి వస్తుండేది, ఒక్కసారి పూర్తిగా ఆగిపోయేది. ఇప్పుడు బయట డాక్టర్లు ఏమన్నారు మరి? ఇట్లా మా గుండా కాదు, ఇంకా పూర్తిగా మూసిపోయింది, మా గుండా కాదని చెప్పారు. హాస్పిటల్లో కాదని చెప్పారు. యూరాలజిస్ట్ అతను కాదన్నాడు. ఇంకా మా గుండా కాదు, పూర్తిగా మూసిపోయింది అన్నారు. పూర్తిగా మూత్రనాళం మొత్తం మూసిపోయింది, మూసుకపోతే మొత్తం కాదన్నారు కదా. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు వాడినాక ఎట్లుంది? పర్వాలేదు, యూరిన్ ఒకసారి ధారాళంగా వస్తుంది, ఒక్కొక్కసారి టెంకర్ వస్తుంది. యూరిన్ మంచిగా వస్తుంది బయటకు, యూరిన్ మాత్రం వస్తుంది. మరి మూసుకపోయిన ద్వారం సాఫ్ అయినట్టే కదా. మరి హోమియోపతిలోకి ఇంత పవరు, అలోపతిలో కానీ వైద్యం హోమియోపతిలో అవుతుంది. మూత్రనాళంలో కొవ్వు పెరగడం వల్ల మూత్రనాళం మూసుకుపోయిన దానికి వాళ్ళు క్యాథెటరైజేషన్ చేస్తారు, కొంతమంది ఆపరేషన్ చేస్తామంటారు. చేశారు, పైప్ వేస్తే పైప్ వెళ్ళట్లేదు, పైప్ వెళ్ళలేదు, దాన్ని కెథెటర్ అంటారు. కెథెటర్ పెట్టినా పోలేదంటే నీది మొత్తం మూత్రనాళము మూసుకుపోయింది. లోపల నీకు సిస్టైటిస్ ఇన్ఫెక్షన్ ఉంది మొత్తం బ్లాడర్ లోపల. ఆ బ్లాడర్కు సిస్టైటిస్, ఈ స్ట్రక్చర్ యూరిత్రా తాగేందుకు మనకు హోమియోపతిలో మంచి మెడిసిన్ ఉంది. వితిన్ ఎన్ని రోజుల్లో మార్పు వచ్చింది? మీరు చెప్పారు వారం రోజుల్లో వచ్చింది మార్పు అని. అవును, వారం రోజుల్లో వచ్చింది. మరి హోమియోపతి వారం రోజుల్లో తేడా వచ్చిందంటే హోమియోపతి ర్యాపిడే కదా, ర్యాపిడ్ యాక్షన్ ఇది. 24 అవర్స్ నుంచి మార్పు కనిపిస్తుంది, మ్యాక్సిమం వారంలో తేడా వస్తుందని చెప్పిన. ఇప్పుడు 1 నెల మందులు వాడినా, 1 నెలలో ఇంత రిజల్ట్. 2 మంత్స్, ఇది 3వ విజిటా? 2 మంత్స్లో కంప్లీట్ క్లియర్ అయిపోయింది. ఇంకా 3 నెలలు వాడాలి. ఏం పేరు? నాగదుర్గా భవాని. ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్ర. ఎక్కడ? కొల్లూరు. ఏం బాధ ఉండే? ఎందుకోసం బయట ఎక్కడెక్కడ తిరిగినాక ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చారు చెప్పు. విజయవాడ హాస్పిటల్, గ్యాస్ట్రో హాస్పిటల్ మొత్తం తిరిగినాను సార్. ఏం ప్రాబ్లం ఉండే? ఇక్కడ హైటల్ హెర్నియా అని చెప్పి హెర్నియా ఆపరేషన్ చేశారు సార్. ముందు గాల్ బ్లాడర్ తీశారు, గాల్ బ్లాడర్ అని వాంతులు అవుతున్నాయి. తర్వాత హెర్నియా ఆపరేషన్ చేశారు. చేసినాక కూడా వాంతులు, పెయిన్, నొప్పితో అల్లాడిపోతుంది. బేవమని తేపులు, 10 నిమిషాలకు కూడా ఆపవు తేపులు. అసలు ఆ పిల్ల ఇంకా చూడలేకపోతున్నాం సార్. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్లో మందులు వాడి 1 నెల అవుతుంది. 1 నెల అవుతుంది సార్. 1 నెల ఏమేమి తక్కువ ఉంది? తలతిప్పుడు మొత్తం తగ్గింది సార్. ఈ వాంతింగ్స్ ఇవన్నీ నొప్పి అలానే ఉంది. మీరు ఇంకా మెడిసిన్ వాడాలన్నారు కదా. 1 నెల అయింది కదా. 1 నెల. అప్పుడు తలకాయ కింద పడిపోతుండే, తలకాయ ఇట్లా వాలేసేస్తుండే. అసలు తలకాయ వాంతి అయితే తలకాయ అసలు పైకి లేపలేదు సార్. నీరసం అయిపోతుంది, కాళ్ళు చేతుల్లో మొత్తం గుంజుతున్నాయి అంట, నొప్పులు అట్లా ఉంది సార్. ఓకే, ఇంకొక 6 మంత్స్ వాడితే మంచిగా అవుతుంది. 1 నెలలో ఇంత డెవలప్మెంట్ అంటే ఇంకా మంచిగా మంచిగా మ్యాచ్ అయింది. ఓకేనా? ఏం పేరు? గంగమణి. గంగమణి గారు ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప హోమియో క్లినిక్?
నిజామాబాద్. ఏం బాధతో వచ్చిర్రు? కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉందని చెప్తే ఆపరేషన్ చేయాలన్నారు. ఏం ఆపరేషనా? ఇన్ఫెక్షన్ అయింది, ఆపరేషన్ చేయాలన్నారు. కిడ్నీ తీసి కొత్త కిడ్నీ పెడదామన్నారా? కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుందా? అది దొరుకుతాయా కిడ్నీలు దొరకాయి కదా సార్. మళ్ళా? ఇప్పుడు నీది సిరం క్రియాటిన్, కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, సిరం క్రియాటిన్ పెరిగిందని వచ్చినావు. అవును. బయట డాక్టర్లు డయాలసిస్ అన్నారు కదా, అనలేదు సార్, డయాలసిస్ అనలే. మరి ఏమన్నారు? మందులే ఇస్తామన్నారు. ఇన్ఫెక్షన్ ఉంది, మందులు వాడాలా. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేది. ఇప్పుడు డయాలసిస్ లేకుండా మన హోమియోపతి మందుల మీదనే ఉన్నావు. అవును సార్. ఇప్పుడు ముందు వచ్చినప్పటికి ఇప్పటికి ఏమేమి డెవలప్ అయింది చెప్పు. ఆ వాపులు తగ్గినాయి సార్. కాళ్ళకు వాపులునే తగ్గినాయి. ఇంకా యూరిన్ ఫ్రీగానే ఉంది. అప్పుడు కూడా ఫ్రీగానే ఉండే సార్. కొద్దిగా అప్పుడు ఇక్కడ బ్యాక్ పెయిన్ ఉంటుండే, ఇప్పుడు లేదు సార్. లేదు. ఇంకా ఇంకేం డెవలప్ అయింది? ఆకలి బాగానే ఉంది సార్. ఇక ఆకలి మంచిగా, మనిషి కూడా మంచిగాను, అప్పట్లాగా లేవు తెలియదు. అదే డెవలప్మెంట్ కంటిన్యూ చేసుకో. ఇక ఏం పేరు? అంజయ్య సార్. ఎక్కడి నుంచి వచ్చినావు అంజయ్? కరీంనగర్ సార్. కరీంనగర్. ఏం బాధ? ఇదే సార్, కాలు చేయి పడిపోయింది సార్. ఎక్కడ? ఎడమ సైడా? ఎడమ సైడ్ సార్. చేయి లేవటి పైకి నడవస్తలేదా? కట్టె పట్టుకొని వచ్చినావా? నడుస్తా సార్, కట్టె పట్టుకొని నడుస్తావు. తిమ్మిరి వస్తుందా కాళ్ళు చేయి? అప్పుడప్పుడు వస్తుంది. నెత్తిలో ఎట్లుంది? నెత్తిలో కూడా జల జల అంటుంది సార్. జల జల అంటది. ఎన్నేళ్ళే? 4 సంవత్సరాలు అవుతుంది సార్. 5 సంవత్సరాలు. 4. అమ్మా, ఇవాళ వచ్చిన మళ్ళీ నేను రన్నింగ్ చేసినట్టు చేస్తా, ఓకేనా? సార్ ఇవి పోవాలి సార్, గడ్డలు కట్టుకుంటా రిలీఫ్ అవుతలేవు, టైట్ అవుతుంది. టైట్ అవుతున్నాయి. బరువులు అవుతాయి. ఓకే, దానివల్లనే ఎక్కడికక్కడ గట్టిగా పట్టేస్తుంది సార్. మెదడులా నీకు రక్తం గడ్డ కట్టింది, అది పలసగా అయిపోతే కరిగిపోతే నీకు మంచిగా అయితే కాళ్ళు చేతులు. ఏం పేరు? తిరుపతి జి గుల్లాడి. డి తిరుపతి. సన్నాబ్ చీకటి బాగుంది. నిలబడు. ఇక బాడీ మొత్తం ఇట్లే ఊగుతుంటావా? ఇప్పుడు అప్పుడు మందులు వాడినప్పుడు ఊగలేదు సార్. నా మందులు వాడినాక ఊగుడు తక్కువైంది, మళ్ళీ ఇప్పుడు కొంచెం తగ్గింది. మరి ఎక్కడ చేయలేవు? ఎక్కడ వాడినా తక్కువగా ఉంది. ఇక్కడ హోమియోపతి తగ్గినప్పుడు నువ్వు ఆపేది లేకుండే. అది అది కోరియా అంటారు. కోరియా అంటే నరాల బ్రెయిన్ సంబంధించి. అమ్మ, అప్పుడు నాయన మందులు వాడినప్పుడు ఎట్లా ఉండే చెప్పు? మందులు వాడినప్పుడు మంచిగా అయింది. ఎన్ని వాడినప్పుడు? ఒక 2-3 months వాడి 2-3 months మంచిగా అయిండు. మంచిగా అయిండు. లేక ప్రాబ్లం. ఇది డాన్స్ చేసినట్టు ఇట్లే ఊగుతుంటాడు. ఊగుతుంటాడు. మందులు వాడినాక సెట్ అవుతాడు. ఇది దీనికి కోరియా అంటారు. నరాలు మెదడు సంబంధించిన ప్రాబ్లం. ఇక 6 నెలలు కానీ సంవత్సరం కానీ ఆపకు, కంటిన్యూ చేసుకో. ఓకే. మొక్కలు చేయటాలా అన్ని దెబ్బలు అదే నువ్వు పడిపోతుంటావు, నీకు తెలియకుండానే పడిపోతావు. ఈ బ్యాలెన్స్ తిమ్మిర్లు చేయట్లు అన్ని అన్ని తిమ్మిర్లు వస్తాయి. ఓకే, కూర్చో. ఏం పేరు? మోక్షిత. ఎక్కడి నుంచి వచ్చిర్రు? యాంజాన్లు. ఏం బాధతో వచ్చావు? ఏముండే నీకు? ర్యాష్. ఎంత దద్దులు వస్తుండే? అర్టికేరియా ర్యాష్. ఎట్లా వస్తుండే చెప్పు. బయట ఫుడ్ తింటే వచ్చింది, కానీ నీ పెయి మీద ఏమనిపిస్తుంది నీకు? ర్యాష్ వస్తుంది? కోపుతుంటేనా? ఎట్లా వస్తుంది? గులగుల పెడితే కోపంగానే దద్దు వస్తుండేనా? ఇప్పుడు బయట తక్కువ కాలేదు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడిన రోజులే? 1 month. గట్టి చెప్పు. 1 month లా ఎంత తక్కువ ఉంది? చాలా తక్కువ ఉంది. దందులు కూడా తక్కువ ఉందా పాపకు? తక్కువ ఉంది సార్. బయట అంతకుముందు ఎక్కడ తిరిగారు? బయట హాస్పిటల్కి వెళ్ళినా కానీ తగ్గలేదు. ఇంజక్షన్లు 1 month లో 3-4 days పోతుండే. ఇట్లా 4 సార్లు 5 సార్లు పోయినా కానీ మందులు మారుస్తుండే, తగ్గుతుండే, మళ్ళీ వస్తుండే. డాక్టర్ చేంజ్ చేస్తామంటే ఇది మళ్ళీ మొదటికి ఏదో మోసం వస్తుంది. అలా అంతమందికి పైసలు పెట్టి దాన్ని అర్టికేరియా ర్యాష్ అంటారు. ఫుడ్ ఎలర్జీ వల్ల వస్తుంది. ఇప్పుడు మన మందులకు బ్లడ్లో ఉన్న ఫుడ్ ఎలర్జీ అంతా ఫిల్టర్ అయిపోయింది. మంచి పాప. అప్పుడు పెదవులు కూడా ఉప్పుతుండే కదా? పెదవులు మొత్తం ఫేస్ అంతా ఉబ్బిపోతుండే. అంతా ఉబ్బిపోతుండే. ఇట్లా అంతా ర్యాషెస్ అయిపోతుండే. ఇప్పుడు ఇదంతా ఏం లేదు. ఇప్పుడు మంచిగా అయిపోయింది. ఓన్లీ మన చేతులకే వస్తున్నాయి, అక్కడక్కడనే వస్తున్నాయి అంతే. అది కూడా ఇంకొక నెల అయితే అయిపోతుంది. ఏం లేదు ఇక్కడికైతే. ఏం పేరు?
భావనత్ ఉప్పలయ. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? ఖమ్మం జిల్లా మాదారం మంగళదండ మంగంపల్లికి వచ్చినావు. ఏమది నీ బాధ? నా బాధ ఈ ఎన్నపూస నుంచి మైండ్ వరకు బాగా నొప్పి, తల తిమ్మిరి, ఇక ఈ చూపు కంటి చూపు చెంచం చెంచం చేస్తున్నాయి. మళ్ళా తలనొప్పి బాగుంటది, నోట్లో నుంచి తెవడ బాగా వస్తుంది, తుమ్ములు వస్తుంది, ఈ ఒళ్ళంతా నొప్పి, అంత బాధ ఉంది సార్. ఇక నా ప్రాణం దాంట్లో ఉన్నది కానీ ఇక నా ప్రాణం నాకు శరీరమే బరువు అవుతుంది. శరీరం బరువు అవుతుంది. బరువు అవుతుంది. బరువులు మోసినావా చిన్నప్పుడు? చిన్నప్పుడు బరువులు మోసినా సార్. నెత్తి మీద మోసినావా? భుజాల మీద మోసినావా? నెత్తి మీద మోసినా. నీ ఎన్ని పూజలు తీసుకుని దెబ్బతిన్నాయి? ఏమన్నది డాక్టర్లు న్యూ హాస్పిటల్లో? ఇప్పుడు ఈ తెలంగాణ వల్ల స్కానింగ్ కూడా తీసుకుంటా సార్. బ్యాగ్ నింపుకొచ్చినావు? బ్యాగ్ నిండా స్కానింగ్లే. స్కానింగ్ ఉండాలి. నీకు అది చూసిన రిపోర్ట్ చూసినా నీకు వెన్నుపూసల డిస్కులు బల్జ్ అయిపోయినాయి. వెన్నుపూస డిస్కులు అరుగుతున్నాయి. మెదడు మీద కూడా లోడ్ పడ్డది. దాని వల్లనే ఇది చూపు మస్క్ వచ్చింది. మస్క్ వచ్చింది. బాగా ఊపుతుంది, చక్కగా మెరుస్తుంది కదా. ఇప్పుడు మందులు వాడినాక హోమియోపతి మందుతో ఎట్లా రిజల్ట్ వస్తుంది మళ్ళీ చెప్పు. చెప్తా సార్. ఏం పేరు? ఆకర్ష్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. నార్సింగి. ఏం బాధతో వచ్చినావు? సర్వైకల్. తలకాయ దింపొస్తలేదా? అదే అంటే ఇప్పుడు అది పెట్టకపోతే నీకు ఏం బాధ ఉన్నది? తల తిరుగుతుంటుంది, బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంటుంది. ఓకే. ఎన్ని సంవత్సరాలు పెట్టబట్టి? మరి 3 years నుంచి పెట్టినా ఇంకా నీకు అది తగ్గినట్ట? ఇక అది ఎప్పటిదాకా పెడతావు? బతికిన రోజులు. ఇంత చిన్న ఏజ్లో సర్వైకల్ బెల్ట్ పెట్టుకుంటే నువ్వు ఎప్పటిదాకా పెడతావు? బతికిన రోజులు పెట్టాల్సి వస్తుంది. అది కరెక్ట్ ట్రీట్మెంట్ కాదు. ఇప్పుడు నీకు బెల్ట్ పెట్టకుండా నీ చక్కెర రాకుండా చేస్తా. మెడల్ బిర్ర అవుతున్నాయా? మెడల్ టైట్ అవుతాయా? టక్ టక్ సౌండ్ వస్తుంది. చెప్పాలి నాకు అవన్నీ లక్షణాలు చెప్పు. ఏమేమైతే చెప్పు. టక్ టక్ సౌండ్ వస్తుంది. అక్కడ ఉబ్బినట్టు అయింది. ఉబ్బిందా? డాక్టర్లు ఆపరేషన్ చేస్తామన్నారా? ఆపరేషన్ ఏముంది అనలేరా? గోళీలు రాస్తుంది. మంచి వాళ్ళు మంచి లేకపోతే ఆపరేషన్ చేస్తా అంటారు. ఎక్స్రే తీసిరు. అది అంతే. సర్వైకల్ డిస్క్ ప్రాబ్లము మంచిగా అయిపోతుంది. ఇంకా ఎత్తి వెంట్రుకలు పైకి లేవట్టు. వెంట్రుకలు పైకి లేవట్టు. వెనకాయ చేయితో వెంట్రుకలు లేవట్టు. అంత నెత్తిలోకి వెళ్ళి కింద దాకా ఆపరేషన్. ఇటు తిరుగు. మంచిగా తిరుగుతున్నావు ఇప్పుడు. అప్పుడు తిరగరాకపోతుండే. తలకాయ కిందికి భూమి చూడు, పైకి ఆకాశం చూడు. పైకి లేవట్టు. ఇంకా ఇటు ఈ పక్క దింపు. మంచిగా తిరుగుతుంది. అప్పుడు అంతా తిరగలే, స్టిఫ్గా ఉండే కదా. మంచిగా మూమెంట్ వస్తుంది. ఏం పేరు? నిషిత. ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఏ ఊరు? వైజాగ్. విశాఖపట్నమేనా? ఓకే. ఏం బాధ అనేది? మస్కులర్ డిస్టర్బీతో నడవలేకపోతున్నావు, కింద పడిపోతున్నావు. స్కూల్కి పోతలేవా? వెళ్తున్నావా? ఇప్పుడు ఈ ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 1 monthలో ఏమేమి తక్కువ ఉంది? ఇప్పుడు నడుస్తున్నావు. ఇట్రా అమ్మ. మీ అమ్మేది రా. ఏమన్నారు బిడ్డ గురించి డాక్టర్లు? ఏమన్నారు బయట? తగ్గదన్నారు సార్. మందులు ఏమన్నారు? మెడిసినే లేదని చెప్పారు. మందులే లేదన్నారు దీనికి. అలాంటి సమస్య డిస్ట్రోఫిక్ అసలు మెడిసిన్ అనేది లేదు అని చెప్పారు. ఓకే. ఇప్పుడు మరి ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడినాక ఏం తక్కువ ఉంది? ఏం మార్పు వచ్చింది 1 నెలలో? కొంచెం నేను టాయిలెట్ చేపట్టి తీసుకెళ్ళేదాన్ని. ఇప్పుడు తనని లేపితే ఒక్కరిదే బాత్రూంలోకి పోగలుగుతుంది, నిలబడగలుగుతుంది. మరి నొప్పులు తక్కువ ఉన్నాయి. ఇంకేం కావాలి? మంచిగా ఒక 1 monthలో ఇంత డెవలప్ అయిందంటే 6 నెలలు కానీ సంవత్సరం కానీ మొత్తం పోతుందని అర్థమైపోయింది కదా. కొంచెం
హోప్ అనేది చిన్నది వచ్చింది సార్. వచ్చింది ఓపు. ఇప్పటిదాకా మీకు ఓపు పోయింది కదా, డాక్టర్లు చెప్పగానే ఎక్కడ హోప్ పెట్టుకోలేదు సార్. ఓపు పెట్టుకోకుండా ఇంట్లో వేసుకొని ఏడుచుకుంటూ కూర్చున్నారు. చిన్న హోప్ అనేది గుడ్. ఇది ప్రజలకు తెలవాలి, అందుకోసమే ప్రజలకు నీ లెక్క డిప్రెషన్ అయ్యి ఇంట్లో వాడేసుకొని ఏడ్చుకుంటూ కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి తెలవడానికి కోసం మీ అభిప్రాయం తీసుకున్నా. పరిమళ కుమారి. పరిమళ కుమారి ఎవరు? మేము మిస్సెసా? మా మిస్సెస్. ఏ ఊరు మీది? శ్రీకాకుళం. శ్రీకాకుళంకి వెళ్ళి ఈశ్వరప్పమ్మ క్లినిక్ విశాఖపట్నం వచ్చినావు. అవును. దేనికోసం? ఏం ప్రాబ్లం ఉండే ఆమెకు? ఆమెకి పార్కిన్సన్ డిసీజ్ అన్నట్టుగా న్యూరాలజిస్ట్ చెప్తున్నారు. పార్కిన్సన్ న్యూరాలజిస్ట్ చెప్పాడు. అంటే నడుస్తూ తూలిపోవటం, కొన్నిసార్లు స్పీడ్గా ముందుకి వెళ్ళిపోవటం, కుడికాలు కొద్దిగా ఎత్తేసి వేయటం అలాగా జరుగుతుండేది. దాని మీద ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయమన్నాడు. న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన టెస్ట్లన్నీ చేయించి పార్కిన్సన్ డిసీజ్ అన్నట్లుగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. అయితే ఒక 50 రోజులు వాడిన తర్వాత ఆ స్పీడ్గా వెళ్ళటం, తూలిపోవటం తగ్గింది. కానీ తర్వాత ఆ ప్రోగ్రెస్ ఆగిపోయింది. అంతగా నడవలేకపోవడం, ఎవరో ఒకరి సపోర్ట్తో నడవలసి వస్తుంది. బాత్రూమ్కి వెళ్ళాలన్నా లేకపోతే స్నానం చేయాలన్నా ఎవరో ఒకరు డిస్టెన్స్ లేదంటే కష్టంగా ఉండేది. ఇప్పుడు 2 నెలలు ఈ హోమియో మందు వాడాము. ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడినాక ఎట్లుంది? ఎన్ని రోజులు వాడిన? నెల అయిందా? 2 నెలలు అయిపోయింది. 2 నెలలు అయిపోయింది. 3వ విజిట్ ఇది. 3 నెలలు. ఓకే. 2 నెలల్లో ఏం మార్పు కనిపించింది? ఏంటంటే ఇప్పుడు ఆమె ఇంతకుముందు చీర కట్టుకోవాలంటే నిలబడి ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటే కానీ కట్టుకునేది కాదు. ఓకే, చీర కట్టకపోతుండే. ఇప్పుడు ఆమె కట్టుకోగలుగుతుంది. వెరీ గుడ్. స్నానం కూడా స్టూల్ మీద కూర్చోబెడితే స్నానం చేసేది. వెరీ గుడ్. ఇప్పుడు కొద్దిసేపు నిలబడి నీళ్లు పోసుకోగలుగుతుంది. ఓకే. నడవగలుగుతుంది కానీ భయంతో మరలా కూర్చోడు. కొద్దిగా ఇప్పుడే ఒంటరిగా వదిలిపెట్టొద్దు, సపోర్ట్ ఉండాలి. ఆమె నడుస్తుంది కానీ పడిపోతే పట్టుకునేటట్టు ఉండాలి. పడిపోయిన తర్వాత బోన్ ఫ్రాక్చర్లు అయితే కష్టమవుతుంది. మళ్ళీ కొద్దిగా సపోర్ట్ ఎవరైనా ఉండి నడవమని చెప్పు, ధైర్యం వచ్చేదాకా. వెరీ గుడ్. మంచి గుడ్ డెవలప్మెంట్ ఉంది, కంటిన్యూ చేయి. రైట్ డాక్టర్, హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధినైనా నయం చేయవచ్చని మీరు ప్రూవ్ చేశారు. ఈ వీడియోస్ చూస్తే తెలుస్తుంది. అలాగే ఏపీ తెలంగాణలో మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా సంప్రదించాలి? ముఖ్యంగా ప్రజలు గమనించవాలి. ఇప్పటిదాకా ఎంత పెద్ద కేసులు బయట కార్పొరేట్ హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టినాక డబ్బులన్నీ అయిపోయినాక ఇక ఈ రోగం తగ్గదు, ఈ వ్యాధి తగ్గదని చెప్పి ఇంట్లో పడేసుకొని బాధపడుకున్న టైంలో మన వీడియోలు చూసి, మన లైవ్ ప్రోగ్రామ్ చూసి ఆశతో వచ్చినట్టుగా వాళ్ళకి సక్సెస్ చూపిస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ప్రజలు ఏం గమనించాలంటే, హోమియోపతి వైద్యం అనేది అలోపతి వైద్యుడే. అలోపతిలో ఎండి డాక్టర్ శామ్యూల్ హనీమాన్ గారు హోమియోపతి కనిపెట్టిండు. మరి అలోపతిలో లేని శక్తివంతం ఇల్లు ఉందంటే కదా. ఆయన ఏ విధంగా ఆశ పెట్టుకొని కనిపెట్టిండో ఆయన సిద్ధాంతాల ప్రకారంగా మందులు ప్రయోగం చేస్తే ఈ రిజల్ట్ కనిపిస్తుంది. అందుకే ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నివారించవచ్చని మనము చెప్పడానికి కారణం ఇది. హనీమాన్ గారు చేసినటువంటి కృషి వల్ల ఇప్పుడు ప్రజలకు అందరికీ కానీ కొంతమంది కరెక్ట్గా అవగాహన లేక దాని మీద తప్పుడు ప్రచారాలు చేసి దాని హోమియోపతి వైద్యాన్ని తొక్కిపెట్టి ప్రజలకు అందకుండా చేశారు. హనీమాన్ గారు ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి డాక్టర్, పేదలకు మంచిగా కావాలని ఈ వైద్యాన్ని కనిపెట్టిండు. కానీ ఇక్కడ పేదలకు మంచిగా కావాలని తక్కువ ఖర్చుతో మేలు చేస్తే పెద్ద కార్పొరేట్ హాస్పిటళ్ళు పడిపోతాయని చెప్పి దీన్ని పైకి రాకుండా తొక్కేస్తున్నారు ప్రజలంతా. అందుకే మనమే చైతన్యవంతులం కావాలి. ప్రజలే చైతన్యం అయితే ఆటోమేటిక్గా హోమియోపతి వైద్యాన్ని ప్రచారం చేసుకోవచ్చు, హోమియోపతిని అభివృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి ప్రజలారా నేను చెప్పేది ముఖ్యంగా మీరు తినుండ్రి. వైద్యం ఏ వ్యాధికైనా తిన్నది అనుభవించిన రిజల్ట్ ప్రజలకు చెప్పుకోవాలి. మనమే మంచి డాక్టర్ దగ్గర కరెక్ట్ మందు, క్వాలిటీ మందు వాడితే రిజల్ట్ ఉంటుంది. గుడ్డిగా ఎక్కడనో వాడి ప్రజలతో మందు తక్కువ పనిచేయలేదు, హోమియోపతి వాడిన తక్కువ లేదు అనేది కొంతమంది అంటుంటారు. అది తప్పుడు ప్రచారం. హోమియోపతిలో కరెక్ట్ డాక్టరు క్వాలిటీ మందు ఉంటేనే పనిచేస్తాను గుర్తు రావాలి మీకు.
ఎక్కడైనా తగ్గకపోతే వెంటనే డాక్టర్ని మార్చుకో, కానీ హోమియోపతిని బదనాం చేయొద్దు. అదేవిధంగా ముఖ్యంగా ఏపీ ప్రజలందరికీ కూడా ఏపీ ప్రజల యొక్క డిమాండ్ ప్రకారమే నేను ఏపీకి రావడం జరుగుతుంది. ఏపీ ప్రజలు పాత వాళ్ళకి అందరికీ తెలుసు విజిటింగ్స్ క్యాంప్స్, కొత్త వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి. ప్రతి నెలకు 4 గురువారాలు, 4 గురువారాలలో ఫస్ట్ గురువారం విజయవాడ హోటల్ మనోరమ, రెండవ గురువారం రాజమండ్రి ఆనంద్ రీజెన్సీ జాంపేట ఆనంద్ రీజెన్సీ హోటల్, మూడో గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర దాబా గార్డెన్, దాన్నే నెల్లూరు మెస్ అంటే ఎక్కువ ఫేమస్, నెల్లూరు మెస్ అంటే ఫేమస్. 4వ గురువారం తిరుపతి. ఈ 3 విజిట్లు అయిపోయినాయి. ఇప్పుడు వచ్చే గురువారం తిరుపతి, ముఖ్యంగా చిత్తూరు, హిందూపూరు, నెల్లూరు, కడప చుట్టూ జిల్లాల ప్రజలంతా కూడా రేపు 24 తారీఖు గురువారం రోజు తిరుపతి విజిట్ ఉంది. తిరుపతిలో ముఖ్యంగా హోటల్ ఫార్చ్యూన్ కెన్సెస్ ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కనే. కాబట్టి ఈ యొక్క ఏపీ ప్రజలంతా కూడా మీకు దగ్గరలో ఉన్న సెంటర్కు మీరు అక్కడికి ఫోన్ నంబర్లు అవి నోట్ చేసుకున్న పర్సనల్ నంబరు ఫోన్ చేసుకొని డైరెక్ట్ ఉదయం 9 గంటల వరకు అక్కడ విజిట్ వస్తే సరిపోతుంది. మిగతా 6 రోజులు హైదరాబాద్లో చిక్కడపల్లి, అక్కడ ఆర్టీసీ ఎక్స్ రోడ్ చిక్కడపల్లిలో ఉంటా. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4-5 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. వచ్చినాకనే సీరియల్ నెంబర్ ఇస్తాం కాబట్టి ముందుగా అపాయింట్మెంట్ దొరకదు. ముందు డైరెక్ట్గా వచ్చి సీరియల్ నెంబర్, ఆ నంబర్లు నోట్ చేసుకొని అవి పర్సనల్ నంబరు, వాటికి ఫోన్ చేసి మిగతా విషయాలు. కొంతమంది రాలేని వాళ్ళు ఉన్నారు హైదరాబాద్కు కానీ ఏపీ సెంటర్లకు కూడా రాలేని వాళ్ళు, మేము ఇంటికాడికి రాలేము సార్, మేము నడవలేము, మమ్మల్ని పట్టుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు, హైదరాబాద్ అంటే మాకు తెలియదు అన్న చాలామంది ఉన్నారు ఇంకా డిస్టిక్లల్లో. అలాంటి వాళ్ళకు ఒక ఫోన్ నంబర్కు ఫస్ట్ నంబర్కు ఫోన్ చేసి మీ విషయాలు చెప్తే నేను వీడియో కాల్ చేసి మాట్లాడి మీ విషయాలన్నీ విన్నాక మీకు మందులు కొరియర్లో పంపిస్తాం, ఇంటికే వస్తాయి. ఇతర రాష్ట్రాలకే పోతున్నది, ఇతర దేశాలకు 25 దేశాలకు మందులు పంపిస్తున్నాం. మన రాష్ట్రంలో మన ప్రజల జిల్లాలకు అందరికీ కూడా అందుతుంది. ఇవాళ వేస్తే 24 అవర్స్లో సర్వీస్ ఉంటుంది. కాబట్టి మీరు ఇంటికాడ ఉన్నా బాధపడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఆ ఫస్ట్ నెంబర్కి ఫోన్ చేసి మీరు మీ బాధలు చెప్పుకోండి, అపాయింట్మెంట్ తీసుకుంటే నేను డైరెక్ట్ వీడియో కాల్ చేసి మాట్లాడి మీకు మందు పంపిస్తాను. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. మీకు ఇలాగే మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాం. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.